హాయ్! హలో! వెల్కమ్ టు అమ్ము యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? మేము చాలా బాగున్నాము. ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేయాలి అనుకున్నానండి. దోసల పిండి అయిపోయింది. అలాగే ఇడ్లీ కూడా నేను ఏమి ఏయలేదనమాట. అయితే నేను ఇప్పుడేం చేస్తున్నానంటే కొంచెమంత గోధుమ పిండయితే ఉందండి. గోధుమ పిండి తీసుకున్నాను. మెత్తగా రావాలి అంటే మనం ఈ రకంగా నేను మిక్స్ చేసినట్టు మిక్స్ చేయండి. చాలా స్మూత్‌గా మెత్తగా వస్తాయండి. 2 రోజులు ఉన్నా కూడా ఇలాగే ఉంటాయండి మెత్తగా అయితే గట్టిగా రాయిలాగా అయితే అయిపోవనమాట. నేను చేసినట్టు చేయండి. కొంచెమంత ఉప్పు వేసుకోండి మీ రుచికి తగినంత. వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెమంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి పొడి పిండిని అప్పుడే మొత్తం మిక్స్ చేయాలనమాట. మిక్స్ చేసిన తర్వాత ఇలాగ కొంచెం కొంచెం వాటరేసుకొని ముద్దలాగా కలుపుకోవాలనమాట. అలా అని గట్టిగా కలుపుకోకూడదు. అలాగని కొంచెం లూజ్‌గా అయితే కలుపుకూడదనమాట. మీడియంగా మంచిగా కలుపుకోవాలి. మనం మెత్తగా కలపడం వల్ల మనము దోస అంటే చపాతీ చేసేటప్పుడు అట్లా ఇది ఉంటది కదండీ! చపాతీ కర్ర పీట. చపాతీ పీటకైతే అంటుకుపోతుందనమాట. అలా అంటుకోకుండా ఉండాలంటే మీరైతే ఈ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది పిండి. చూడండి. ఇలా కలుపుకోవాలి. ఇదైతే మెత్తగా అయితే లేదు. అలాగని గట్టిగా కూడా లేదనమాట. మీడియంగా ఉంది. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత చూడండి ఇట్లా అయితే బాగా కలపండి. కలపడం వల్ల మనకి చాలా మెత్తగా బాగా వస్తాయండి చపాతీ. మనకి 2 డేస్ ఉన్నా కూడా ఇవి చపాతీ అనేది పాడవదు. అలా కాకుండా గట్టిగా అయితే అయిపోదు. సాగినట్టయితే రాదండి. ఇలా పొడిపిండయితే తీసుకోండి. చూడండి ఇలా అయితే మొత్తం ఉండలు చేసి పెట్టేసుకుంటున్నాననమాట. మనం ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజు మాత్రం ఉండలైతే చేసి పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. నేనైతే ఇప్పుడు 4 చపాతీలే చేస్తున్నాను. పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయారు కదండీ! అయితే నేను 4 చపాతీలయితే చేసుకుంటున్నాననమాట. నా మందం చేసుకుంటున్నాను. ఆళ్ళకైతే అన్నం పెట్టేసాను. నేనైతే చపాతీ టిఫిన్ చేసుకొని తినేస్తున్నాననమాట. వాళ్ళు వచ్చినాక చేయడం కోసమని నేను పిండయితే పక్కకుంచేసాను. పిల్లలు వచ్చిన తర్వాత చేసిస్తాననమాట. ఇప్పుడైతే నేను ఇది ఇలా అయితే చేస్తున్నానండి. చూడండి ఇలాగ మొత్తం చేసి పెట్టేసుకోండి ఫస్టే. ఇలా 4 ఈ రకంగా అయితే నేను చేసి పెట్టేస్తున్నాను. చూడండి ఇలాగా. ఇలా మొత్తం నేను 4 చపాతీలకి చేసుకుంటున్నాననమాట. ఇలా అయితే రౌండ్‌గా వస్తాయండి. చక్కగా రౌండ్‌గా చేసేసుకోండి. ఇలా పొడిపిండి చల్లుకుంటూ కొంచెమంత ఫస్ట్ అయితే పొడిపిండి చల్లుకోవాలండి ఇలాగా. ఎందుకంటే పీటకు అంటుకోకుండా ఉంటుందనమాట. అలాగని ఎక్కువ లూజ్‌గా కలుపుకున్నారంటే పీటకు అంటుకుపోయి మన పొడిపిండి వేసినా కూడా అది మాడిపోయి ఎలాగో అయిపోతుంది కదా! అలా కాకుండా ఇలా కలుపుకోవడం వల్ల మనకి పీటకనేది అంటుకోకుండా నీట్‌గా అయితే వస్తుందనమాట. ఈ విధంగా అయితే మీరు ఒకసారి చేసి చూడండి. అంటే మీడియంగా కలుపుకోవాలండి పిండి. మరీ లూజ్‌గా కలపకూడదు. అలా అని గట్టిగా కూడా కలుపుకోకూడదనమాట. ఇలా 4 చపాతీలు చేసుకున్నాక మిగిలిన పిండి మీద మూత పెట్టేసి, ఇది చూడండి అట్ల రేకయితే ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి ఇలా పొయ్యి ఎలిగించేసి అట్ల రేకు పెట్టేసి ఇలాగా వేడయిన తర్వాత బాగా కొంచెం అంతా వేడవ్వనివ్వాలండి అట్ల రేకనేది. ఇప్పుడు ఇట్లా చపాతీలు తీసుకొని ఇలాగ పిండేమన్నా ఉంటే ఇలా ఇదిలించేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వేసి చూడండి 2 వైపులా నీట్‌గా కాల్చుకోవాలండి. ఇప్పుడు కొంచెమంత ఆయిల్ వేయండి. ఆయిల్ వేసినాక ఇలాగ ప్రెస్ చేయండనమాట. ప్రెస్ చేయడం వల్ల పొంగుతాయండి. చపాతీ అనేది పొంగు బాగా వస్తదనమాట. చూడండి ఇలా అయితే ఎర్రగా వచ్చేలాగా అయితే కాల్చుకోవాలి. ఇలా ప్లేట్‌లో తీసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా రెండోది కూడా వేసి ఈ విధంగా 2 వైపులా అంటే నేను హైలో పెట్టేసి కాలుస్తున్నానండి. కాల్చడం వల్ల అంటే నాకు ఎదురుగా కెమెరా అనేది పెట్టాననమాట. నేను చాలా దూరంగా ఉండి ఖాళీ చేతుల వరకే చూపిస్తున్నాను. మీరైతే మాడ్చుకోకుండా నీట్‌గా అయితే కాల్చుకోండి. కొంచెమంతా మాడిందనమాట. ఎక్కువ మాడలేదులే. అయినా బావుంటుంది. అంటే ఎర్రగా వచ్చింది. కొంచెమంతా బ్లాక్ అయింది. అలా రావడం వల్ల కొంచెం చేదనిపిస్తది గదండీ! అలా రాకుండా కొంచెం దగ్గరగా ఉండి కాల్చుకోండి.
ఇలా కాల్చడం వల్ల పొంగుతదండి. మస్తొస్తది. చపాతీ అయితే సూపర్ టేస్టీగా ఉంటదనమాట. నేనైతే ఈ విధంగా 4 చపాతీలైతే ఇలాగ కాల్చేసానండి. మొత్తం ప్లేట్‌లోకి తీసుకొని, నా కర్రీ అయితే నేను దీంట్లో టమాటా